జీవం గల దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు దయచేస్తానన్నది, ఆయన కలిగిన శక్తిని గురించి ఆలోచన చేయండి. అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయ శక్తిమంతుడైన దేవుడు. అది నీ భౌతిక జీవితంలోనైనా, నీ సామాజిక జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థిక పరిస్థితుల మధ్య, నీ ఆత్మీయ పరిస్థితుల మధ్య, నీ జీవితము కొరకు, బహుశా నీ జీవితము కొరకు నీవు అడుగుతున్న వరం ఒకటి, దేవుడిస్తే బాగుండును అని ఊహిస్తున్న వరము మరొకటి, ఆయన నీకు ఇవ్వగోరిన అత్యధికమైన ప్రత్యక్షత మరి ఒకటి. ఆ అత్యధికమైన దాని కొరకై సిద్ధపడదామా? ఆ అత్యధికమైన దాని కొరకై ఆశిద్దామా? ఓ పిల్లోడు మా ఇంటికి వస్తూ ఉంటాడు.